దేవుని మహాకృప వలన మనము గత వారము క్రీస్తు వారు తన శిష్యులకు అదేవిధంగా తనతో పాటుగా ఉన్న అనేక మందికి ఉపమానం ద్వారా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చాడు అని నేర్చుకున్నాం. గత వారము పాత్వే కదండి, ఎక్కడ పడింది ఆ విత్తనము, ఆ త్రోవ పక్కన పడిన విత్తనం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మరొక అంశాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఉపమానంలో మనం గమనించాల్సింది ఆ పొలము అన్నది ఒకటి ఉంది, విత్తనము అన్నది ఒకటి ఉంది. ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. పొలము అనగానే మనకు తెలుసు అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘములో ఉండేది విశ్వాసులు కాబట్టి విశ్వాసుల హృదయానికి సాదృశ్యంగా ఉంది. విత్తనము అన్నప్పుడు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ విషయము మనకు తెలుసు. అయితే ఈ విత్తనానికి ఒక లక్షణం ఉంది కదండి. ప్రతి విత్తనానికి కూడా ఒక లక్షణం ఉంటుంది. ఆ విత్తనము ఫలిస్తుంది. దేవుడు ఎందుకు విత్తనాన్ని సృష్టించాడు, విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు అని అంటే అది ఫలించడానికి. విత్తనానికి ఉన్న లక్షణం ఏంటి అదనంటే అందులో దాచబడిన జీవాన్ని, ఆ జీవం బయటికి రావడానికి. ఒక్క విత్తనం ద్వారా అనేకమైన మల్టిప్లైగా కదండి, మన ఒక జొన్న విత్తనము లేకపోతే ఆ వరి విత్తనం వేసినప్పుడు అందులో నుంచి ఒక్క విత్తనం ద్వారా అనేకమైన విత్తనాలు బయటకు వస్తాయి. అంటే ఒక విత్తనానికి లైఫ్ ఉంది, జీవం ఉంది అనే విషయము మనకు అర్థం కావాలి కదండి. ఆ విత్తనం ద్వారా అనేకమైన జీవాలు బయటకు వస్తాయి. ఒకటి. రెండవది, పొలము గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి హృదయం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. విత్తనము పొలములో వేసినప్పుడు, చక్కని పొలములో వేసినప్పుడు అది ఏ విధంగా అయితే పండుతుందో, ఫలాన్ని ఇస్తుందో, దేవుని వాక్యము మనిషి హృదయములో పన్నప్పుడు అది కూడా ఫలాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించాలి. విత్తనము పొలములో మనము విత్తుతాం, పొలము విత్తనాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే పొలము విత్తనాన్ని తీసుకోదు, దానంతకు అదే విత్తనాలను అది తీసుకోదు. కానీ విత్తనాలను విత్తేవాడు పొలములో విత్తుతాడు కదండి. ఎగ్జాక్ట్గా అలాగే దేవుడు తన వాక్యాన్ని విత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో డైరెక్ట్గా విత్తడు. మనము పొలములో విత్తనాన్ని డైరెక్ట్గా ఆ నేలలో మనం విత్తుతాం. అలాగే దేవుని వాక్యము మన హృదయంలో డైరెక్ట్గా విత్తబడదు కదండి. ఈ విత్తనము మన హృదయములో ఫలించాలి అని అంటే విత్తనాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, నేను అంగీకరించాలి. నీ జీవితము, నా జీవితము, మన జీవితము ఫలించాలి అనంటే, ఫలభరితంగా ఉండాలి అనంటే నాకు ఆసక్తి ఉండాలి, నాకు శ్రద్ధ ఉండాలి, నేను అంగీకరించాలి. ఆ విత్తనాన్ని నా హృదయంలో వేసుకునే ప్రయత్నం నేను చేయాలి. నేను చేస్తేనే అది ఫలిస్తుంది. పొలములో మన వ్యవసాయకుడు విత్తుతాడు, డైరెక్ట్గా విత్తుతాడు కాబట్టి అది ఫలిస్తుంది. కానీ ఇక్కడ విత్తనాలు దేవుడు విత్తుతూ ఉన్నప్పుడు దానిని మనం అంగీకరించాలి. అందుకనే ఒక చోట అంటాడు, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, డైరెక్ట్గా మన హృదయంతో మన హృదయములో ఆయన విత్తనాలు విత్తడు. ఆ విత్తనాలను నేను అంగీకరించాలి, నేను బ్రతకాలి, నేను జీవించాలి అనంటే నేను కోరుకోవలసింది ఆయన నోట నుండి ఏ మాట వస్తుందో అనే ఆలోచన నేను కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మనం సృష్టి ఆరంభంలో చూస్తాం, ఆయన ఒక మాట పలికాడు. సృష్టిలో పలికినప్పుడు భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని ఆకాశ మహాకాశాలన్నీ సృష్టించబడ్డాయి. ఆయన పలికిన మాట సృష్టిలో లేకపోతే గాలిలో పలికినప్పుడు, శూన్యములో పలికినప్పుడు శూన్యములో నుంచి సృష్టి వచ్చింది.
దేవుడు ఆయన పలుకుతూ ఉన్నప్పుడు సృష్టి జరగాలి నా జీవితంలో అని అంటే, మన హృదయంలో సృష్టి జరగాలి, జీవం రావాలి అని అంటే, ఆ వాక్యాన్ని నేను అంగీకరించినప్పుడు మాత్రమే నా జీవితంలో కార్యం జరుగుతుంది. ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి కదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను వింటే, అందుకనే వినుట వలన మాత్రమే మనకు విశ్వాసం వస్తుంది. ప్రతి మాటను నేను వినాలి, నేను గ్రహించాలి, నేను జీవము రావాలి, ఆత్మీయతలో బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, నా ఫలము నిలిచి ఉండాలి, విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని అంటే అది నీ చేతిలో, నా చేతిలో, మన చేతిలో ఉంది. ఎంతవరకు మన హృదయాన్ని దున్నుకున్నాము, ఎంతవరకు మంచి నేలగా మార్చుకున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఏది కావాలి మనకి? మన సిద్ధపాటును బట్టి మాత్రమే ఫలితం ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని సేవకుడు లేకపోతే వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అలక్ష్యముగా లేకపోతే శ్రద్ధ లేకుండా చదివినప్పుడు ఏమాత్రమూ ప్రయోజనం లేదు. దాని గురించే ఆయన ఉపమానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి యొక్క హృదయము ఎలాగుంటుంది, ఎందుకు 30 అంతలు, ఎందుకు 60 అంతలు, ఎందుకు 100 అంతలు, ఎందుకు ఈ డిఫరెన్స్? 100 అంతలుగా ఎందుకు ప్రతి ఒక్కరూ ఫలించకూడదు? అందుకనే ఆ డిఫరెన్స్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నా ఆత్మీయ జీవితము 100 అంతలుగా ఉండాలి అని అంటే ఆయన 4 రకాల నేలల గురించి మాట్లాడుతున్నాడు. నా ఆత్మీయ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండాలి అని అంటే, దేవునికి మహిమకరంగా జీవించాలి అని అంటే, ఈ 4 రకాల నేలల్లో మనం ఏ నేలకు సంబంధించిన వారమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదండి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీని మీద మాత్రమే మన ఆత్మీయ జీవితం ఆధారపడింది. ఆయన చెప్పిన ఈ ఉపమానము మీద మాత్రమే మన ఆత్మీయ జీవితం ఆధారపడింది. మరొకసారి ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు తెలియని విషయం ఏం కాదు, కానీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి, యథార్థంగా ఆలోచన చేయాలి కదా. మనంతగా మనము స్వపరీక్ష చేసుకుంటూ వెళ్తే తప్ప నేను 100 అంతల ఫలితాన్ని ఇవ్వలేను ఆత్మీయతలో కదా. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం. ఇంకొక మాట ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో మొదటిది వచ్చేసి ఆ త్రోవ పక్కన పడినది మనం నేర్చుకున్నాం పోయిన వారం. 5వ వచనాన్ని చదువుతాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఇంకొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మన్నులో పడ్డాయి, నేలలోనే పడ్డాయి, పొలంలోనే పడ్డాయి. అయితే అక్కడ రాయబడిన మాట చాలా మన్ను లేనందున, చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. మన్ను లేదా? మన్ను ఉంది అక్కడ. కానీ ఆ విత్తనం ఎలా ఉంటుందంట? మాడిపోయేదిగా ఉంటుంది. ఆ పంట మాడిపోయేదిగా ఉంటుంది. మన్ను ఉన్నప్పటికీ ఆ పంట మాడిపోతుంది, చేతికి రావట్లా, ఎండిపోతుంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే మన్ను ఉంది, మన్ను కింద రాయి కూడా ఉంది. రాతి నేల అని రాయబడింది. మన్ను లేని, ఎక్కువ మన్ను లేని, కొంచెం మన్ను ఉంది. విత్తనము ఫలించాలి అని అంటే ఏ విధంగా మన్ను అవసరమవుతుందో, వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో ఫలించాలి అని అంటే హృదయము సిద్ధపడిన హృదయము అంత ప్రాముఖ్యమైనది కదండి. చాలా మన్ను లేని రాతి నేల అంటే విత్తనము ఫలించాలి అని అంటే చాలా మన్ను ఉండాలి, అంతే కదా. దాని అర్థము చాలా మన్ను లేని అని అంటే చాలా మన్ను ఉంటే కానీ విత్తనము ఫలించదు. మన్ను ఉండాలి, రాతి నేల ఉండకూడదు. 2 ఉన్నాయి ఆ పొలంలో. కఠినమైన హృదయము కొన్ని సందర్భాలలో మెత్తని మన్ను. ఒకవేళ మనము ఆత్మీయంగా దీన్ని చూసే ప్రయత్నం చేస్తే, ఆత్మీయంగా నువ్వు, నేను, మనము ఫలించాలని కోరుకుంటూ ఉన్నాం.
ఇంకొకటి, ఈ రాతి నేల ఏంటి? స్పందించని, విత్తనాలు ఫలించని రాతి నేల. విత్తనానికి స్పందించని, విత్తనాన్ని తనలోకి చేర్చుకొని. ఎప్పుడు జరుగుతుంది దేవుని వాక్యము తన హృదయములోకి రాకుండా? ఎందుకు ఎప్పుడు విత్తనము మన ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్ళదు అని అంటే, రాతి నేల ఉన్నప్పుడు. ఆ మన్నుకు లోతైన ఆ మన్ను లేనప్పుడు కదండి. వేరు అందులో పండుతుంది కానీ, విత్తనం వేసినప్పుడు ఫలిస్తుంది కానీ వేరు లేనందున, అంటే డీప్గా వేరు వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లా? లోతైన మన్ను లేదు అక్కడ. ఈ లోతైన మన్ను లేకుండా అడ్డుకుంటుంది ఏంటి అని అంటే రాతి నేల. ఈ రాతి నేల ఏంటిది? లోకం, లోకములోని విషయాలు. ఈ లోకము క్రీస్తు వారిని అంగీకరించదు, వాక్యాన్ని అంగీకరించదు. మన్ను ఉన్నట్టుగానే ఉంది కానీ మన్ను కింద రాతి నేల కూడా ఉంది, రాయి కూడా ఉంది. కనిపించడానికి హృదయము సిద్ధపడినట్టుగానే ఉంటుంది కానీ ప్రతి విత్తనం కూడా హృదయంలో పడినప్పటికీ వేరు లేనందున, లోతు లేనందున అది ఫలించట్లా. ఉదయం అయినప్పటికీ సూర్యుని వేడికి లేకపోతే ఏదో శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మాడిపోతుంది కదా. దేవుని వాక్యానికి మనము తిరుగుబాటు చేసే స్వభావము, అంటే ఫలించకపోతే, హృదయములో లోతైన వేరు లేకపోతే ఏం జరుగుతుంది? దాని యొక్క భావాన్ని ఆయన యువతలో చెప్తాడు. 20వ వచనంలో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. వాక్యానికి అభ్యంతరకరమైన ప్రవర్తన, దేవుని చిత్తానికి అభ్యంతరకరమైన ప్రవర్తన ఎవరికి? లోతు లేని ఆత్మీయ జీవితం ఉన్నవాడికి, ఎక్కువ మన్ను లేని ఆత్మీయ జీవితం ఉన్నవారికి. వింటాడు, వాక్యం వింటాడు, శ్రద్ధగానే వినే ప్రయత్నం చేస్తాడు కానీ లోపల లోతైన మన్ను లేదు కదండి. ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు రాయి నేల ఉంటుంది ఒక హృదయంలో, ఒక విశ్వాస జీవితంలో? ఎందుకు రాతి నేల ఉండే అవకాశం ఉంది? ఎందుకు వస్తుంది రాయి నేల? విశ్వాసే, క్రీస్తు వారిని అంగీకరించిన వాడే, మన్నును దున్నుకునే ప్రయత్నం చేస్తున్నవాడే, పొలాన్ని దున్నుకునే ప్రయత్నం చేస్తున్నవాడే కానీ పైన దున్నుకునే ప్రయత్నం, రాతిని తీసిపెట్టడానికి, రాతిని తీసి పారవేయడానికి ఇష్టపడని ఆత్మీయులు వీళ్ళు. ఎవరు వాళ్ళు? ఆయననే ఒక మాట 15వ అధ్యాయంలో అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, హృదయము దూరంగా ఉంది. రెండు విషయాలు కదా. ఆరాధన చేస్తున్నట్లే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నట్లే ఉన్నారు, వాక్యము చదువుతున్నట్టుగానే ఉంది, కనిపించేది మాత్రము అందరికీ చక్కని ఆత్మీయతనే కనిపిస్తుంది కానీ హృదయము దూరంగా ఉంది ఆయనకి కదా. హృదయానికి సంబంధించిన వాడు ఆయన, పెదవులకు సంబంధించిన వాడు కాదు. అందుకనే వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు అని అంటున్నాడు. హృదయము లోపలికి వాక్యం వెళ్ళాలి కానీ వారి వాక్యము పెదవుల మీద, వారి ఆలోచనలో మాత్రమే ఉంది. వాళ్ళు బుర్రలో పెట్టుకున్నారు అంతే. వాళ్ళకు ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని హృదయంలోకి పంపించడానికి ఇష్టపడట్లా కదండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు వారి హృదయంలోకి వాక్యం వెళ్ళట్లా? ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడనే రాయబడింది, వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకున్నది? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎందుకు వారి హృదయములో ఈ విత్తనము పడట్లా? ఎందుకు పెదవులతోనే ఆరాధన చేస్తున్నారు? ఎందుకు రాతి నేల ఉంది ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో? పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తున్నందుకు కదండి.
అనేకమైన పద్ధతులు ఉన్నాయి క్రైస్తవ్యములో కూడా, వాక్యానికి విరుద్ధమైన పద్ధతులు, వాక్యానికి విరుద్ధమైన ఆచారాలు, ఆ వాక్యానికి విరుద్ధమైన సాంప్రదాయాలు కదా. అనేకమైన పద్ధతులు మనుషులు కల్పించినవి. ఈ మనుషులు కల్పించిన పద్ధతులను ఇంకా ఆచరిస్తూ ఏం చేస్తున్నాడు? పెదవులతో లోపలికి వెళ్ళడానికి ఈ పద్ధతులు ఏం చేస్తాయి అని అంటే, ఇవే దైవోపదేశములు, ఇవే మంచివి. ఎందుకు? మా పితరులు ఆచరించారు, మా నాన్న మా తాత వాళ్ళు ఆచరించారు, ఇవే సరి అయినవి. ఎందుకు? వాళ్ళు ఆచరించారు, వాళ్ళు అలాగే చేశారు. ఎందుకు? వాళ్ళ తాత వాళ్ళు అలా చేశారు. ఇది ఒక పద్ధతిగా, ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. కాబట్టి అది హృదయములో నాటుకుపోయింది, హృదయములో రాతి నేలగా మార్చబడింది. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆత్మీయుడు అయినప్పటికీ, విశ్వాసి అయినప్పటికీ కూడా ఆచారాలను ఆచరిస్తూ, పద్ధతులను అనుసరిస్తూ, అవే దైవోపదేశములు. అది చేయకపోతే ఏదో జరిగిపోతుంది కదండి. క్రైస్తవులైనప్పటికీ దరిద్రమైన అభిప్రాయం కలిగినారు కదండి. వాస్తులు చూసుకుంటూ ఉన్నారు కదండి. ఇంకొక చోట మనం చూస్తాం, గలతీలకు రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 4:10 వచనాన్ని చదువుతాం. 4వ అధ్యాయము 10వ వచనము. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతూ, నేను భయం వేస్తుంది నాకు, మిమ్మల్ని గూర్చి, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు. ఎందుకు భయం వేస్తుంది? మీరు దినాలను, మాసాలను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. యాక్చువల్గా గలతీ సంఘము ఒకప్పుడు అన్యులుగా ఉంటూ ఎంతో ప్రయాసపడి, దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్న ఆ సంఘానికి, ఆ మనుషులను ఎంతో ప్రయాసపడ్డాడు. అదే కదా అంటాడు ఆయన, నేను పడిన కష్టము అంటే ఆయన కష్టపడినట్టుగా ఉంది, కనపడుతుంది అక్కడ. ఆ విషయం పైకి వెళ్తే 8వ వచనంలో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజమైనవి మూలపాఠముల తట్టు మళ్ళీ తిరగనేలా. ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కానీ ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి దేవుని వాక్యాన్ని మీకు బోధించి దేవుణ్ణి ఎరిగిన వారుగా తయారు చేస్తే, అంత మాత్రమే కాదు, దేవుని చేత మీరు ఎరగబడిన వారుగానే జీవించారు. విశ్వాసంలో చాలా బలంగా ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. దేవుని చేత ఎరగబడిన ఆత్మీయ జీవితము అని అంటే అర్థం ఏంటి? బలంగానే ఉన్నారు విశ్వాస జీవితంలో. కానీ అంత త్వరగా, ఎంత త్వరగా దేవుణ్ణి అంగీకరించారో, ఎంత త్వరగా విశ్వాసంలోకి వచ్చారో, అంత త్వరగానే మళ్ళీ తిరిగి వాళ్ళు పడిపోయారు. అంత త్వరగానే తిరిగి మూల పాఠముల తట్టు తిరిగారు. అంత త్వరగానే మళ్ళీ దినములను, మాసములను, ఉత్సవ కాలాలను ఆచరిస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇది? లోపల ఉంది అది. ఆచారాలు లోపల ఉన్నాయి, వ్యవహారాలు లోపల ఉన్నాయి, సాంప్రదాయాలు లోపల ఉన్నాయి. తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చాయి. అవే దైవోపదేశములని నమ్ముతూ వచ్చారు వాళ్ళు. అంత త్వరగా తిరుగుతారని నేను అనుకోలేదయా మిమ్మల్ని చూసి. ఇంత కష్టపడ్డానే, ఇంత శ్రమపడ్డానే, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. యాక్చువల్గా శ్రమపడిన వారికి, కష్టపడిన వారికి ఫలితం రాకపోతే బాధ వేయాలి కదండి. కష్టపడినాక, ఎంతో కష్టపడి శ్రమ పడితే ఫలితం రాకపోతే బాధ వేస్తుంది. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు బాధ వేస్తుంది అనట్లా, భయం వేస్తుంది అని అంటున్నాడు కదండి. భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? కాడి కిందికి వెళ్తున్నారు. ఉత్సవ కాలాలను ఆచరిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా మళ్ళీ ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రియలు హృదయానికి సంబంధించినవి కాదు కదా. మళ్ళీ తిరిగి మనము పాత జీవితానికి వెళితే, మళ్ళీ పాపపు జీవితానికి వెళితే, పాపము వలన వచ్చు జీవితము మరణము, నరకానికి వెళ్తారేమో అని భయం వేస్తుంది.
పౌలు గారు భయపడుతున్నారు, బాధపడట్లా. అయ్యా, మళ్ళీ మీరు ఎందుకు పాతవి ఆచరిస్తున్నారు? ఎందుకు ఆచారాలను, సాంప్రదాయాలను, సంవత్సరాలను, దినాలను, పండగలను ఆచరిస్తూ ఉన్నారు? ఇవన్నీ మీ మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. ఆనాడు నిజమే దేవుడు చెప్పి ఉండొచ్చేమో పండుగలను ఆచరించమని పాత నిబంధనలు. ఎందుకు? మనిషి యొక్క హృదయ స్థితిని బట్టి. కానీ క్రీస్తువారు వచ్చిన తర్వాత అలా జరగట్లా. ఏ పండుగనైనా ఆచరించాడా క్రీస్తువారు? క్రీస్తువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత క్రీస్తువారి జన్మదినాన్ని ఎవరు జరుపుకోవాలా? క్రీస్తువారి పునరుద్ధానాన్ని ఎవరు జరుపుకోవాలా? ఏ పండుగలు, ఏ ఆచారాలు లేవు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి. కానీ మళ్ళీ అదే సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటే, అవే పద్ధతులను ఆచరిస్తూ ఉంటే లోపల ఏముంది? రాతి నేల ఉంది. రాతి నేలలో ఎన్ని విత్తనాలు వేసినా వేరు లేనందున అవి ఫలించట్లా. హృదయము దూరంగా ఉండడం వలన అది ఫలించట్లా. ఫలభరితంగా ఆత్మీయ జీవితము ఉండదు. ఈ రాతి నేల దేనికి సంబంధించినదిగా మనం అర్థం చేసుకోవచ్చు? సాంప్రదాయాలు, ట్రెడిషనల్ స్పిరిచువల్ లైఫ్ కదా. ట్రెడిషనల్ ఆచారబద్ధమైన ఆత్మీయ జీవితం, సాంప్రదాయబద్ధమైన ఆత్మీయ జీవితం, పండుగలు పబ్బాలు ఆచరించే ఆత్మీయ జీవితం. పండుగలకు పబ్బాలకే సంఘానికి వెళ్తాం కదా. ఏదో పండుగ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, ఈస్టర్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి వచ్చింది, సంఘానికి వెళ్తాం. బర్త్డే వచ్చింది, సంఘానికి వెళ్తాం. మ్యారేజ్ డే వచ్చింది, సంఘానికి వెళ్తాం. ఏదో స్పెషల్ అకేషన్, ఆ సందర్భాలలో సంఘానికి వెళ్ళి చక్కగా అలంకరించుకొని అక్కడికి వెళ్ళి భోజనాలు అరేంజ్ చేస్తూ ఉంటాం కదా. బర్త్డే ఒకటే భోజనాలు అరేంజ్ చేస్తాం, లేకపోతే స్నాక్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి సంఘానికి వెళ్ళే ఆచారబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి. అయ్యో, వెళ్ళకపోతే బాగోదు కదండి. అలా వెళుతూ ఉన్న ఆచారాలను ఆచరిస్తూ ఉన్న వారి యొక్క హృదయము ఏ విధంగా లోతైన మన్ను ఉంటుంది? వారి హృదయంలో లోతైన వేరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అవకాశమే లేదు. ఎప్పుడో ఒకసారి వస్తే సంఘానికి, ఎప్పుడో ఒకసారి వెళ్ళి హృదయములో ఆచారాలను పెట్టుకొని దేవుని వాక్యాన్ని వింటే బాగానే పడుతుందేమో. కొంచెం కాలం ఉంటుంది, అది ఎక్కువ కాలం ఉండదు అని రాయబడింది కదండి. ఎక్కువ కాలం ఉండదు. ట్రెడిషనల్గా ఉండడానికి విశ్వాసి పిలువబడలా. ఆచారాలను ఆచరించడానికి, సాంప్రదాయాలను ఆచరించడానికి విశ్వాసి పిలువబడలా. ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి జీవితము కొంచెం కాలం మాత్రమే ఉంటుంది. ఏదైనా శ్రమ వస్తే ఏమైపోతుంది? ఏదైనా శ్రమ వస్తే వాక్యానికి విరుద్ధంగా ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాము, పండగ వచ్చింది, లేకపోతే బర్త్డే వచ్చింది, వచ్చి భోజనాలు పెట్టాడు, బాగానే ఉంది, సంతోషించాడు. ఏమని అర్థమవుతుంది? గొప్ప ఆత్మీయ, అబ్బా సంఘానికి మొత్తానికి భోజనాలు పెట్టాడు. ఆత్మీయత అది. ఎప్పుడూ వచ్చి సంఘానికి మొత్తానికి భోజనాలు పెడితే సరే పెట్టాడు అనుకుందాం, అందరూ మెచ్చుకున్నారు. వాళ్ళు తిరిగి ప్రయాణమై వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మధ్యలో కారు పంచర్ అయింది, లేకపోతే బస్ట్ అయిపోయింది, లేకపోతే ఏదో ఇబ్బంది అయిపోయింది. ఏమొస్తుంది అప్పుడు? హృదయంలో నుంచి ఊరికే వచ్చాం సంఘానికి అనవసరంగా. ఈరోజు అలా సాయంత్రం పార్టీ ఉంది, ఊరికి అక్కడికి వెళ్ళింటే అయిపోయేదిగా, అనవసరంగా సంఘానికి వచ్చాం. చూడు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఇక పెట్టకపోతే ఏమైనా నష్టం అవుతుందా? సనుగుడు గొనుగుడు మొదలవుతుంది. ఎందుకు? ప్రేమ లేదు కదా వాక్యం పట్ల. హృదయంలో లోతైన వేరు లేదు కదా. ఫలించదు అది. కొంచెం కాలమే, చిన్న శ్రమను తట్టుకోలేదు లోతు లేకపోతే ఆత్మీయతలో. ఇదే మనకు అర్థం కావాలి. ఏ స్థితిలో మనం ఉన్నాం, ఏ ఆత్మీయతలో మనం ఉన్నాం, ఏ నేల కిందికి మనం వస్తాం. ఆయన విత్తనం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విత్తనాన్ని నేను గ్రహించితేనే, నేను యాక్సెప్ట్ చేస్తేనే అది ఫలిస్తుంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటే సిద్ధపడి ఉన్నాను కదా అని అర్థం. సిద్ధపడి ఉన్నాను అని అర్థం.
నా హృదయాన్ని దున్నుకొని నేను అంగీకరిస్తున్నాను అని అర్థం. ఆ రాతిని తీసివేసుకొని నేను వాక్యాన్ని అంగీకరిస్తున్నాను అని అర్థం. నేను అంగీకరించకపోతే, నా అంతకు నేను అంగీకరించకపోతే వాక్యాన్ని అది ఫలించదు, అది నిలవదు, నా హృదయములో నిలిచి ఉండదు కదా. కొంచెం శ్రమ రాగానే సంఘానికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, మేము సంఘానికి రెగ్యులర్గా రాకపోయినా ఏ మాటలు వస్తాయి? మేము ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాము. ఖచ్చితంగా మా కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఉంటుందో ఉండదో ఎవరికి తెలియదు, కానీ ఉంటుంది అని చెప్పుకుంటారు. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. వారానికి ఒకసారి ఉపవాసం చేసుకుంటూ ఉంటాం. సంఘానికి క్రమంగా ఉండరు. మళ్ళీ పండగలకు వస్తూ ఉంటారు, పబ్బాలకు వస్తూ ఉంటారు, స్పెషల్ అకేషన్స్కి వస్తూ ఉంటారు. ఇంట్లో మాత్రము రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటారు. కుదరదలా. ఇంట్లో చేసుకుంటే కుదరదలా. ఎప్పుడో ఒకసారి సంఘానికి వస్తే కుదరదు. ఎందుకు? సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. నీకు లోతైన వేరు రావాలి అని అంటే, హృదయములో నీ వాక్యము విత్తబడాలి అని అంటే, నీ హృదయంలో ఉన్న రాతి నేల, ఆ సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు పోవాలి అని అంటే, దేవుని సంఘంలో కనిపించినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సుత్తి లాంటి మాటలతో ఆ హృదయాన్ని బద్దలు చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నాను అని. అలా ఆచరించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నా వాక్యాన్ని వ్యర్థంగా, నన్ను అనవసరంగా వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు అని అంటున్నాడు కదండి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకని ఆయన 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ఆ 2వ వచనంలో చూస్తే, నీ శిష్యులు చేతులు కడుగుకొనక భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఏం చేస్తున్నాము? పారంపర్యాచారాలను, ఆచారాలను, వ్యవహారాలను, పద్ధతులను ఆచరిస్తూ ఉన్నట్లయితే ఏం చేస్తున్నట్టుగా? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము అని అర్థం కదండి. ఎక్కడి నుంచి మనుషులు కల్పించిన వాటిని ఆచరిస్తున్నామంటే దేవుణ్ణి అనవసరముగా, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? పెద్దల నుంచి వచ్చాయి. అవి హృదయంలో ఉండిపోయాయి. అవి చేయకపోతే ఏమో అవుతుంది. కానీ ఏమో అవుతే మరి క్రీస్తు వారిని అంగీకరించాల్సిన అవసరం లేదు కదా. పెద్దల విషయాలు, పెద్దల మాటనే నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు, అనుసరిస్తూ ఉన్నప్పుడు మరి క్రీస్తు వారు అవసరం లేదు కదా, క్రీస్తు వారి ఆజ్ఞలు అవసరం లేదు కదా, ఆయన మాటలు అవసరం లేదు కదా. అవి పెట్టుకొని పైన మన్నును కప్పేసుకుంటే ఎలా అవుతుంది? లోపల ఆచారాలను పెట్టుకొని పైన మన్ను మాదిరి కప్పేసుకుంటే, ఆత్మీయతను కనపరిచేలా చేసుకుంటే, సందర్భం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలు ఆచరించేదే, పద్ధతులు ఆచరించేదే, ముహూర్తాలు చూసుకునేదే కదండి, వాస్తు చూసుకునేదే, అన్నీ చూసుకునేదే, మంచి రోజా కాదా చూసుకునేదే. అలాంటప్పుడు క్రీస్తు వారు ఎందుకు ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తున్నప్పుడు ఇది సరైన ఆరాధన కాదు అని అంటున్నాడు ఆయన. ఏ నేల కలిగి ఉన్నాం మనం? చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. దేవుని ఆజ్ఞలను ధిక్కరించి మనుషులు చెప్పిన వాటి యందు మీరు ఎందుకు శ్రద్ధ ఉంచుతున్నారు? అది రాతి నేల లాంటిది కదండి. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కుర్రవాడు రెగ్యులర్గా స్కూల్కు వెళ్తేనే ఆ వ్యక్తికి ఫౌండేషన్ పడుతుంది, చదువు యొక్క ఫౌండేషన్ పడుతుంది. రెగ్యులర్గా వెళ్ళకుండా, క్రీస్తు వారు ఏం చెప్తున్నారో వినకుండా, ఆయన మాటలేంటో గ్రహించకుండా, నా హృదయంలో పాత విషయాలన్నీ, పద్ధతులన్నీ పెట్టుకొని ఎప్పుడో ఒకసారి సంఘానికి వెళ్ళేటట్లయితే, ఆచారబద్ధంగా సంఘానికి వెళ్ళేటట్లయితే నేను ఏ విధంగా ఫలించేవాడిగా ఉంటాను? నాకు ఫౌండేషన్ ఎలా పడుతుంది కదా. నా హృదయంలో ఫౌండేషన్ పడాలి. వేరుపారి అనే మాటను చూస్తాను ఒక చోట కదా. ఆయన ప్రేమయందు, వాక్యమందు వేరుపారి లోతైన అనుభవము ఉండకపోతే రాతి నేలపడిన విత్తనము వలె మన జీవితాలు చూడడానికి కొంతకాలం ఆత్మీయంగా కనపడినా కొంచెం శ్రమ వచ్చినప్పుడు సనుగుడు, గొనుగుడు మొదలవుతుంది. అది దేవునికి ఇష్టం లేని పని అనే విషయము మనకు అర్థం కావాలి కదండి. ఆయన వాక్యమందు మనల్ని నిలిచి ఉండమంటాడు. ఆయన నిలిచి ఉన్న అనుభవంలో ఉండమంటాడు
కదా, యోహాను సువార్తలో చూస్తాం. వాక్యమందు నిలిచిన వారై అప్పుడు మాత్రమే నేను శిష్యునిగా తయారు కాగలను. మీరు వెళ్ళి ఫలించండి, మీ ఫలము నిలిచి ఉండులాగున అంటే ఫలము నిలిచి ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉండాలి? ఎప్పుడు ఫలం కనిపించాలి. అలాగా ఎట్లా కనిపిస్తుంది అలా కదండి? మీరు వెళ్ళి ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నది. ఎప్పుడు నిలిచి ఉంటుంది? నాతో అంటగొట్టబడినప్పుడు. 15వ అధ్యాయంలో చూస్తాము, నేను ద్రాక్షవల్లి తీగను మీరు అని కిందికి వస్తూ ఉన్నప్పుడు కిందికి వచ్చి మీరు ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలని అంటే నేను ఎప్పుడు ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, నేను ఎప్పుడు ఆయనలో నుంచి జీవాన్ని సంపాదించుకుంటూ ఉండాలి కదా. లోతైన వేరు ఉండాలి నాలో, లోతైన ఆత్మీయత ఉండాలి. లేకపోతే నా ఆత్మీయ జీవితము కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ నేల కిందికి వస్తున్నాం, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విత్తనము నాది అని ఖచ్చితంగా అనుకోవాలి. లేకపోతే ఫలించదు, లేకపోతే అది ఫలభరితంగా ఉండలేం, మనం ఆత్మీయతలో ఎదగలేం మనం. అందుకనే మనం కొన్ని విషయాలు కఠినంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ గ్రూపులో కదా. అందుకనే మనం సపరేట్ చేయబడ్డాం. అన్నీ అంగీకరించడానికి యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదీ కూడా ప్రతి ఆదరణను యాక్సెప్ట్ చేయాలి, ప్రేమను యాక్సెప్ట్ చేయాలి, క్షమాపణను యాక్సెప్ట్ చేయాలి, గద్దింపును యాక్సెప్ట్ చేయాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నా హృదయాన్ని మంచి నెలగా నేను మార్చుకోగలను. రాతి నేలను తీసివేయాలి, కఠిన హృదయాన్ని తీసివేయాలి, స్పందించని హృదయాన్ని తీసివేయాలి. వాక్యానికి స్పందించని హృదయము తీసివేస్తే తప్ప సత్యమును మనంతకు మనము గ్రహించనంత వరకు నేను ఆత్మీయంగా బలపడలేను, స్థిరపడలేను, నిలిచి ఉండలేను, ఫలించలేను. నా ఫలము నిలిచి ఉండదు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా విడిచిపెట్టబడతాను. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, సత్యమును గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఏ నేలగా నేనున్నాను, ఈ విషయాన్ని ప్రతిరోజు మనంతకు మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోతు ఉండాలి, లోతైన మన్ను ఉంటేనే అది ఫలిస్తుంది. మన్ను లేకపోతే, దున్నుకోకపోతే, రాతిని తీసివేసుకోకపోతే ఫలించలేం. సాంప్రదాయాలను ఆచరించడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. పద్ధతులను పెద్దలు చెప్పినవే మనం పెద్దల మాట సద్దన్న మూట అంటూ ఉంటాం. మరి ఆ పెద్దలు దేనిని ఆధారం చేసుకుని చెప్పారు, ఏ పరిస్థితులలో వాళ్ళు చెప్పారు, ఆ విషయాన్ని కూడా ఆలోచన చేయాలి కదా. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా మనకి. ఆచరించాలా వద్దా, ఆచరించకూడదా కదండి, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అలాంటి పద్ధతులకు, అలాంటి సాంప్రదాయాలకు దూరంగా ఉండి వ్యర్థమైన ఆరాధన కాదు మనం చేయాల్సింది, దేవునికి అంగీకార యోగ్యమైన ఆరాధన. వ్యర్థంగా ఆరాధన ఎప్పుడు చేస్తాం? సాంప్రదాయాలు మన హృదయంలో ఉన్నప్పుడు, పద్ధతులు మన హృదయంలో ఉన్నప్పుడు, ఆచారాలు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధిక్కరించిన వారం అవుతాం. అప్పుడు ఫలించే వారంగా ఉండలేం. ఆలోచన చేద్దాం, రాతిని తీసివేసుకుందాం. నూరంతల ఫలాన్ని ఆయనకు ఇవ్వడానికి, ఆ ఫలము నిలిచి ఉండేలా అనేక మందికి పంచిపెట్టడానికి, అంటే ఆశీర్వాదకరంగా ఉండడానికి, దేవునికి మహిమకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.